హాయ్. హలో. నమస్తే అందరికి. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో, బేసిక్‌గా ఇవాళ టాపిక్ వచ్చేసి దేని మీద అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా! సో, బేసిక్‌గా ఇవాళ వచ్చింది ఆ టాపిక్ మీదే అనమాట. సో, బేసిక్‌గా ఈ పర్ఫెక్షనిస్ట్ వీళ్ళు ఎట్లుంటారంటే, వీళ్ళ స్టాండర్డ్స్ హై లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళకి ఏదున్నా ఏ వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా కావాలి అని అనుకుంటా ఉంటారు. సో, బేసిక్‌గా వీళ్ళు ఎట్లాంటి దానికి లీడ్ అయితారో తెలుసా? వీళ్ళసలు స్టార్టే జేయరు. నువ్వు స్టార్ట్ చేసి, నువ్వు ప్రోగ్రెస్ జేస్తేనే నువ్వు పర్ఫెక్షనిస్ట్ అయితావు. నేను పర్ఫెక్ట్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ జేస్తా అంటే అది వర్త్‌లెస్. బేసిక్‌గా ఇలాంటోళ్ళని ఏమంటారంటే ప్రొకాస్టినేషన్ అంటారు వీళ్ళని. లైక్ బేసికల్లీ దే లీడ్ టు థాట్ అనమాట. ఎందుకు అంటే ది ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు పర్ఫెక్ట్. అంటే మేము పర్ఫెక్ట్ అవ్వలేము అని జెప్పేసి అసలు వాళ్ళు స్టార్టే జేయరు. సీ ట బేసిక్‌గా నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే టైం మీకోసం ఆగదు. లైఫ్ మీకోసం ఆగదు. నేను పర్ఫెక్ట్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ జేస్తా అంటే మాత్రం దట్స్ డెడ్‌లీ ఇంపాసిబుల్. మీరు ఇప్పటికి గాదు, మీరు ఎప్పటికి స్టార్ట్ చేయలేరు. సో, ఒక ఎగ్జాంపుల్ జెప్తా. ఎగ్జాంపుల్ ఏందంటే ఒక కార్పెంటర్ ఉంటాడనమాట. సో, ఆ కార్పెంటర్ ఏం జేస్తాడు ఆహ్, ఆహ్, టేబుల్ బిల్డ్ జేస్తాడు. ఒక డైనింగ్ టేబుల్ లాంటిదొకటి ఆహ్, రియల్ టేక్‌వుడ్‌తోని బిల్డ్ చేస్తాడు. సో, ఫస్ట్ టైమ్ బిల్డ్ చేస్తాడు. అది పర్ఫెక్ట్‌గా రాదు. దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి పారేస్తాడు. సెకండ్ టైమ్ బిల్డ్ చేస్తాడు. సేమ్ పర్ఫెక్ట్‌గా రాదు. డిస్మాంటిల్. థర్డ్ టైమ్ చేస్తాడు. పర్ఫెక్ట్‌గా రాదు. డిస్మాంటిల్. లాస్ట్‌కి తను ఏం చేస్తాడో తెలుసా? 3 పిక్చర్స్ తీసుకుంటాడు. 3 పిక్చర్స్ తీసుకున్న దాంట్లో అతను ఫస్ట్ ఏదైతే చేస్తాడో అదే పర్ఫెక్ట్‌గా వచ్చుంటది. దాని తర్వాత అతను 100 చేసినా అది పర్ఫెక్ట్‌గా రాదు. సో, నేనేమంటున్నానంటే నువ్వు స్టార్ట్ చెయ్యి ఫస్ట్. స్టార్ట్ చేస్తేనే అది పర్ఫెక్టా? లేదా? అన్నది తెలుస్తది. స్టార్ట్ చేసి కంపేర్ చెయి. నువ్వు స్టార్టే చేయకుండా నేను పర్ఫెక్ట్ అయితేనే స్టార్ట్ చేస్తా అంటే మాత్రం నీ లైఫ్ ఎక్కడైతే ఉన్నావో నువ్వు అక్కడే ఆగిపోతావు. అండ్ మీలాంటి వాళ్ళ కోసం లైఫ్, టైమ్ ఇవేవి ఆగవనమాట. సో, ఇట్స్ ఎ డైలీ రొటీన్ అవి వెళ్ళిపోతానే ఉంటాయి. నువ్వు పర్ఫెక్ట్ కావాలి అంటే ప్రోగ్రెస్ స్టార్ట్ చెయి. ప్రోగ్రెస్ ఈస్ వే మోర్ పవర్‌ఫుల్ థాన్ పర్ఫెక్షన్. అర్థమైందా? నువ్వు ప్రోగ్రెస్ చేస్తేనే అది పర్ఫెక్టా? అన్‌పర్ఫెక్టా? ఏందా? అన్నది తెలుస్తది. సో, బేసిక్‌గా నేను మీకు చెప్పేదేందంటే దేన్ని మీరు డిలే చేయకండి. పర్ఫెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా అని స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరైపోతారు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. స్మాల్ టాపిక్ ఆన్ పర్ఫెక్షనిస్ట్ and for the people who really wanted to be perfect in each and everything. So yeah, that's all for today, and next video మళ్ళీ కలుద్దాం with a new topic. Bye bye.